ఇజం నిష్పాక్షికత మానయిజం సమగ్రమైన వార్తలు ఇన్నోవేటివ్ కథనాలు సీనియర్ జర్నలిస్టుల జనగామ జిల్లా చెల్పూర్ మండల కేంద్రంలోని వరలక్ష్మి ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ పార్టీ మండల స్థాయి సన్నాహక సమావేశానికి మాజీ ఎమ్మెల్యే డాక్టర్ రాజయ్య ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ రాబోయే స్థానిక ఎన్నికలలో ఓటు అడిగే హక్కు కేవలం బీఆర్ఎస్ పార్టీకే ఉందని అన్నారు. స్టేషన్ గన్పూర్ నియోజకవర్గానికి బీఆర్ఎస్ పార్టీ చేసిన సేవ అనంతమైనదని, ఈ నియోజకవర్గానికి 7 రిజర్వాయర్లు, ఫ్లైఓవర్ బ్రిడ్జ్, అండర్ పాస్, స్టేషన్ గన్పూర్లో సెంట్రల్ లైటింగ్ సిస్టమ్, స్టేషన్ గన్పూర్ గ్రామ పంచాయతీని మున్సిపాలిటీగా చేసిన ఘనత బీఆర్ఎస్ పార్టీకే దక్కుతుందని అన్నారు. అంతేకాకుండా 100 పడకల ఆసుపత్రి, ప్రతి గ్రామానికి పక్కా బీటీ రోడ్లు, సీసీ రోడ్లు, రైతులకు రైతు బీమా, రైతు బంధు, వృద్ధులకు 2016 రూపాయల పెన్షన్, వికలాంగులకు 3016 రూపాయలు మొదలైన అభివృద్ది పథకాలు ఇచ్చిన ఘనత బీఆర్ఎస్ పార్టీకే దక్కుతుందని అన్నారు. బీఆర్ఎస్ పార్టీలో గెలిచి పార్టీ మారిన వారికి ఓటు హక్కు అడిగే నైతిక హక్కు లేదని మండిపడ్డారు డాక్టర్ రాజయ్య. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు రమేష్ నాయక్, నియోజకవర్గ కోఆర్డినేటర్ మనోజ్ రెడ్డి, చెల్పూర్ మాజీ సర్పంచ్ రాజ్ కుమార్, మండల ఇన్ఛార్జ్ రాకేష్ రెడ్డి, మాజీ సర్పంచ్లు, మాజీ ఎంపీటీసీలు, గ్రామశాఖ అధ్యక్షులు, ముఖ్య కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అనేక రకాలుగా కేసీఆర్ గారి ఆశీస్సులతో, కేటీ రామారావు గారి దీవెనలతో గణపురం అన్ని రకాలుగా అభివృద్ధి అయింది. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు తర్వాత 4వ స్థానం. ఎందుకు ఇవన్నీ మీకు చెప్తుందంటే, ఊళ్ళో ఎవరన్నా చర్చకొస్తే సిద్ధమా 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 అని చెప్పేసి సవాల్ చేసేదాన్ని అడగటానికి రెడీగా ఉండాలా. ఇవాళ ఉత్తర ప్రగల్భాలు పలికి ఉట్టిట్టి మాటలు మాట్లాడి మొన్న రేవంత్ రెడ్డి ఏమైంది ఖర్గే గారిని పిలిపించి మరి చాలా రైతు సంబరాలను కార్యక్రమం చేసి సవాల్ విసురుతున్నా. నేను రైతులకు నువ్వు చేసినావు అని ఏం చేసినావు సవాల్ చెప్పడా, మేము సవాల్ స్వీకరిస్తున్నాం, 72 గంటలలో నువ్వు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తాము, లేదా అందరం కలిసి బషీర్బాగ్ లో ఉన్న మన సోమాజిగూడలో ప్రెస్ క్లబ్ దగ్గరికి రా అని చెప్పేసి ఇలా మాలు పోతే నిన్నే బేబత్ తుస్సుమని ఢిల్లీకి ఫరారైపోయాడు 47వసారి. ఈ రకంగా సీఎం ఉంటే ప్రజలకు నమ్మకం ఎట్లొస్తుంది, పనులు జరుగుతుంది భరోసా ఎట్లొస్తుంది. ఇప్పటికీ కేసీఆర్ గారి మీద ఉన్నది ప్రజల నమ్మకం మొత్తం కూడా, కేటీఆర్ గారి మీద ఉన్నది ప్రజల నమ్మకం మొత్తం కూడా. ఈ రోజు ప్రపంచ పటంలో తెలంగాణకు పేరు తీసుకొచ్చింది కేటీఆర్ అయితే, భారతదేశంలో వ్యవసాయ రంగంలో నెంబర్ 1 గా చేసి అన్నపూర్ణగా తీర్చిదిద్దిన ఘనత మన కేసీఆర్ గారిది. అనేక రంగాలలో హరితహారంలో 270 కోట్ల మొక్కలు నాటి మొత్తం వర్షపాతాన్ని పెంచి ఎక్కడ చూసిన పల్లె ప్రకృతి వనాలు కనిపించే స్థాయి ఇలా మొత్తం అన్ని కూడా ఎడారి లెక్క అయిపోయినాయి, పట్టించుకుంటూ లేక. కాబట్టి మనం చెప్పుకోవడానికి ఇన్నున్నాయి. దయచేసి మొక్కబోటు ధైర్యంతో మనం ఏమైదాం, మన ఊర్లో వార్డు మెంబరా, ఎంపీటీసీనా, సర్పంచా, ఉప సర్పంచా, గ్రామ అధ్యక్షులు అయిదామా, లేకపోతే రాబోయే రోజుల పిఎస్ఎస్ డైరెక్టర్ అయిదామా, లేదా నామినేటెడ్ పదవులు కానీ పార్టీ పదవులు ఏది కావాలన్నా కూడా మొక్కబోని ధైర్యంతో మీరు పనిచేస్తే తప్పకుండా పని చేసేటోళ్ళను గుర్తించి తప్పకుండా వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ఏదో ఎవడో వస్తాడు వానికి ఇద్దరు గోటికిసుక గొట్టంగా వస్తే ఇచ్చే ముచ్చట్లేదు. ఇప్పటికే గొట్ట ముక్కలు అన్ని తిని ఇక్కడ రాకొచ్చినాం. ఇక పీకేది ఏం లేదు. ఎవరు వచ్చినా కూడా చూసుకుందామంటే చూసుకుందాం దిగినాం. ఎక్కడికంటే అక్కడగా మీకోసం ఇప్పుడు ఎవరో డప్పు ముచ్చట తీసాడు, ఊరికి వస్తా దప్పు అందుకుంటా, తప్పకుండా మిమ్మల్ని అందరినీ గెలిపించుకుంటా. సో తప్పకుండా ఏ ఊరికి రమ్మంటే, ఏ రాత్రి రమ్మంటే ఆ రాత్రి మీ దగ్గరికి వస్తా. మీ ప్రాణాలకు నేను రక్షకుడిగా ఉంటా, మిమ్మల్ని అందరినీ కంటికి రెప్పలా కాపాడుకుంటా, మిమ్మల్ని అందరినీ ప్రజాప్రతినిధులను చేస్తా. సో తప్పకుండా రాసి పెట్టుకోండి. ఇక్కడ ఈ రంగేసుకున్న వాళ్ళందరూ కూడా ఏదో ఒక ప్రజాప్రతినిధిగా నేను చూస్తా. గణపురం నియోజకవర్గం అంటేనే నాయకులను తయారు చేసే ఫ్యాక్టరీ. మీరందరు కార్యకర్తలుగా అందరినీ మాట్లాడమన్న ఉద్దేశం ఏంటంటే, మీరు నాయకులు, మీరు గొప్పగా మాట్లాడాలనే ఆలోచనతో మీ అందరికీ అవకాశం ఇచ్చిన సందర్భాన్ని మీరు చూసిండ్రు. కాబట్టి దయచేసి ఇక్కడ అవకాశం వస్తే అక్కడ మాట్లాడడానికి ప్రయత్నం చేయాలి.
ఊర్లో చర్చ పెట్టినప్పుడు మన నాయకుని గురించి చెప్పే శక్తి ఉండాలి, కేసీఆర్ గురించి చెప్పే శక్తి ఉండాలి, రాజన్న గురించి చెప్పే శక్తి ఉండాలి, మనోజ్ రెడ్డి గురించి చెప్పే శక్తి ఉండాలి, కృష్ణారెడ్డి గురించి చెప్పే శక్తి ఉండాలి, త్యాగం చేసిన వాళ్ళందరి గురించి చెప్పే మీకు ఉండాలి. మన ఊర్లో చేసిన పనులన్నీ కూడా మీకు తెలిసి ఉండాలి. ఏమైనా శిలాఫలకాలు ఎవరు ఎన్నినే కూడి పెడదామా? కడియం సరి ఆయన 15 సంవత్సరాల్లో ఒక వార్డు మెంబర్ కొట్టిన కొబ్బరికాయలు కూడా కొట్టలే. ఒక ఊర్లో వార్డు మెంబర్ ఎన్నో 15 కొబ్బరికాయలు కొడతాడు. ఈయన పేరుకు కేసీఆర్ దగ్గర 2 సార్లు ఎమ్మెల్సీ తీసుకొచ్చి, ఒకసారి ఎంపీ తీసుకొచ్చి ఉప ముఖ్యమంత్రి 7 సంవత్సరాల్లో గణపురంలో కాలు పెట్టలే. ఉప ముఖ్యమంత్రిగా ఉండి ఎమ్మెల్సీలో ఉండి 7 సంవత్సరాలు గణపురంలో కాలు పెట్టలే. ఇంకా ఏ ముఖం పెట్టుకొని ఓటు అడిగేటానికి వస్తాడు? ఆయన ఏమన్నా కాంగ్రెస్ సభ్యత్వం కూడా లేదు కడియంసి గారికి. కడియంసిన అనుచరులకు కాంగ్రెస్ సభ్యత్వం లేదు. అసలు సిసలైన కార్యకర్తలు ఇలా ఇందిరాతో ఉన్నారు, లేదా జాతీయ స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో, జిల్లా స్థాయిలో ఉన్నారు కానీ ఎవరు లేరు.